ఐఎమ్ సారీ శ్రావంతి. ఇలా జరుగుతుందని నేను కాస్త కూడా ఊహించలేదు. వెళ్ళిపోండి, ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సీ యు. శ్రావంతి, నన్ను నమ్ము శ్రావంతి. జరిగిన దాన్ని నా ప్రమేయం కాస్త కూడా లేదు. ఆ స్టెలాన్ని ఇప్పుడే బయటికి గంటాలనుకున్నాను, కానీ నాన్నగారు రేపటి వరకు ఆగమన్నారు. రేపు పంపించేస్తాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. మీరు చాలా మంచివారని, అమాయకులని భ్రమపడ్డానండి. వారి తేలిన మోసగాళ్ళని ఇప్పుడే తెలుస్తుంది. దయచేసి ఇంకా నన్ను మోసం చేయాలని ప్రయత్నించకండి ప్లీజ్. అంత మాట అనకు శ్రావంతి, నేను మోసగాడిని కాదు. నా కళ్ళలోకి సూటిగా చూసి ఆ మాట చెప్పండి అని మీ కొడుకని చెప్పారు. అతని తల్లి ఎవరని, ఎక్కడుందని నేను మిమ్మల్ని అడిగానా? మీరేమన్నారు? ఒక్కసారి కాదు, అనేక సార్లు అడిగాను. అని తల్లి యాక్సిడెంట్లో చనిపోయిందని, షీ ఇస్ నో మోర్ అని అబద్ధమే కదా చెప్పారు. నో, నేను చెప్పింది అబద్ధం కాదు శ్రావంతి. అదే నిజమైతే అని తన కొడుకంటూ వచ్చింది ఆ స్టెల్లా ఎవరు? ఆవిడ చెప్తుంది అబద్ధమా? మాట్లాడరే, సమాధానం చెప్పండి. స్టెల్లా హనీ తల్లే. అయితే మీరు చనిపోయింది అన్న ఆవిడ ఎలా రాగలిగింది? శ్రావంతి, నీ కోపంలో న్యాయం ఉంది, నేను కాదన్ను. కానీ కాస్త ప్రశాంతంగా వింటే నీకే నిజం అర్థమవుతుంది. స్టెల్లా ఎవరు, ఆమెకి నాకు ఏవిడ సంబంధం? నేనెందుకు నా మనసులోంచి స్టెల్లాని తుడిచివేయాల్సి వచ్చింది? ఏ కారణం వల్ల హనీ తల్లి చనిపోయిందని చెప్పాను, నేను చెప్పాలి. మరోసారి చక్కని అబద్ధం చెప్తారా? ప్లీజ్ శ్రావంతి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నన్ను నమ్ము. నో, నమ్మాల్సిన అవసరం నాకు లేదు. మీ కథని వినే గచ్చెంత్రం నాకు లేదు. ప్లీజ్ గెట్ అవుట్. కానీ చెప్పాల్సిన అవసరం నాకుంది శ్రావంతి, నువ్వు వినాలి. ఆ తర్వాత నువ్వు నాకు ఏ శిక్ష విధించినా ఆనందంగా భరిస్తారు శ్రావంతి. ఆల్రెడీ చెప్పానుగా, వినాల్సిన అవసరం నాకు లేదు. ఇంకొక క్షణం మీరు నా ముందున్నా నేను రాక్షసిలా మారాల్సి వస్తుంది. వెళ్ళండి. శ్రావంతి, ఐ సెడ్ గెట్ అవుట్. చెప్తుంది మీకే, ఇక్కడే నిలబడ్డారేమిటి? మీరు వెళ్తారా, నన్ను వెళ్ళిపోమంటారా? మీరు ఏ చెప్పినా వినను వినను వినను. గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. రాణి, జ్యూస్ తాగమ్మా. ఇప్పుడే కదమ్మా నేను టిఫిన్ తిని పాలు తాగాను, అప్పుడే జ్యూసా? డాక్టర్ గారు అరగంటకోసారి నీకేదన్నా ఇవ్వాలని చెప్పారు కదమ్మా. ఇలా తాగుతూ తింటూ పోతే నేను 4 లావుగా తయారవ్వాల్సి వస్తుంది. దయచేసి భోజనం తినే వాళ్ళకి ఏమి వద్దు, నా వల్ల కాదు. ఈ జ్యూస్ తాగమ్మా, ఇక ఇవ్వలే, తాగు. ఏం శాంత, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇంటికెళ్ళి స్నానం చేసి భోంచేసి రమ్మన్నానుగా. రాజేష్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వాడు రాగానే నేను బయలుదేరతానండి. సురేష్ రాలేదా? అరగంట నుంచి ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను నాన్న. బ్యాంకుకి ఏమైనా వెళ్ళాడేమో. లేదు నాన్న, ఇవాళ రేపు లీవ్ ఉంది. అత్తయ్యని శ్రావణిని తీసుకొని వస్తానన్నారు. మీ సెల్లివ్వండి, ఫోన్ చేస్తాను. ఫోన్ దేనికమ్మా, వస్తూనే ఉంటాళ్లే.
నానా రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. బిల్ ఎంత అయిందో కనుక్కున్నావా? సాయంత్రం చెప్తా ఉన్నారు, చూచాయిగా చెప్పమన్నాను. 25,000 వరకు అయి ఉంటుందన్నారు. శాంత, నీకు బ్యాగ్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? ఆ, ఇవ్వమంటారా? డబ్బు డ్రా చేయాలి కదా, అందులోనే చెక్ బుక్ ఉంది. ఆయన పే చేస్తారు నాన్న. ఆయన పే చేయడం మనకి మర్యాద కాదమ్మా. మీరన్నది నిజమేనండి. ఆ డబ్బేదో అల్లుడు గారికి తెలియకుండా మీరే కట్టేయండి. వెరీ గుడ్. అమ్మా, నీకు కూడా పద్ధతులు తెలిసే. నాన్న, ఏమ్మా? డిశ్చార్జ్ కాగానే ఇక్కడి నుంచి మా అత్తారింటికే వెళ్ళిపోతాను. అలా చేస్తే బాగోదు రాణి. ముందు మన ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత మంచి రోజు చూసి మేం పంపుతాంగా. ఉహుం. ఈ ప్రాణం నిలిపింది ఆయనే. నేనింక ఒక్క క్షణం కూడా ఆయన వదిలి ఉండలేను. అక్కడికే వెళ్ళిపోతాను. దయచేసి ఎవరు అభ్యంతరాలు చెప్పకండి. ఏంటదినా? మా కోడలు ఏమంటుంది ఏమిటి? ఇంకేమంటుంది? హాస్పిటల్ నుంచి తిన్నగా మీ ఇంటికే వెళ్తుందట. నాకు అత్తిలు ముఖ్యం, పుట్టిలు కాదు. నా ప్రాణం నిలిపింది మా ఆయనే, ఆయన వదిలి క్షణం కూడా ఉండలేనంటోంది. నా కోడలంది నిజమేగా వదిన గారు. నిన్నే రాణి ఈ మాట నాతో అంది. నేను కూడా మా ఇంటికే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆహా, అయితే అత్తా కోడలు ముందే ఆలోచించి పెట్టుకున్నారనమాట. అత్తాకోడళ్ళు కాదత్తయ్య గారు, నాతో అన్నయ్యతో కూడా వదిన ఈ విషయంగా కన్సల్ట్ చేసిందే. అత్తవారింటి వాళ్ళతో ముందుగానే ఆలోచించి నిర్ణయానికొచ్చి ఆఖరి నిమిషంలో మనతో చెప్తోందండి మీ కూతురు. ఎప్పటికైనా రాణి ఆ ఇంటి పిల్లేగా శాంత. వాళ్ళతో సఖ్యతగా ఉంటూ ఒక్క మాట మీద ఉండడం మనకి ఆనందమేగా. కరెక్ట్ గా చెప్పారు నాన్న. పెళ్ళి అలాగూ ఘనంగా నలుగురిలో చేయలేకపోయాం. కనీసం సార్లైనా ఘనంగా ఇచ్చి పంపాలి. టైం లేదు. రేపు సాయంత్రం డిశ్చార్జ్ అని డాక్టర్ గారు చెప్పారు. రాజేష్ని తీసుకెళ్ళి ఏమేం కావాలో ఏర్పాటు చేశాంత. అన్నయ్య గారు, ఆర్భాటాలేవీ అవసరం లేదు. నా కోడలు పసుపు కుంకాలతో వస్తే చాలు. మాకు ఆశలుంటాయిగా వదిన గారు. అవన్నీ తర్వాత తీర్చుకుందరుగానిలే అత్తయ్య గారు. పండగలు పబ్బాలు వస్తాయిగా. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాల్సినవని ఇంకా నిలబడ్డావేం శాంత? త్వరగా బయలుదేరు, టైం చాలదు. రాజేష్, అమ్మని తీసుకెళ్ళు. అమ్మ ఏమేం చెప్తుందో అన్నీ కొను. అలాగే నాన్న. అమ్మా, బయలుదేరదామా? బయలుదేరండి వదిన గారు. పత్యం భోజనం తీసుకొచ్చాను, మీరు తీసుకురావాల్సిన అవసరం లేదు. అలాగే. సో సురేష్ గారు ఎవరండి? నేనే సిస్టర్. ఏ డాక్టర్ గారు ఒకసారి రమ్మంటున్నారు. పదండి. శాంత, ఇంకా నిలబడ్డావే, బయలుదేరండి. అవును. బయలుదేరండి. వస్తాను గురుగారు. అమ్మా, చూసుకోండి. రామా. చూసుకుంటాను. నాన్న ఓసారండి. ఏమ్మా, పర్వాలేదు కదా? పర్వాలేదత్తయ్యా. కనకం, కనకం, ఇక్కడే ఉన్నావా? ఏమిటి మీ మామగారు నీ మొగుడు కనిపించడం లేదు, ఎక్కడికెళ్ళారేమిటి? టిఫిన్ పాలు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారమ్మా. కూతురికి టిఫిన్ పెట్టి పాలిచ్చి మందులు మింగించి మా అత్తగారు స్నానానికొచ్చి భోజనం తీసుకువెళ్తాను, డాక్టర్ గారు ఈరోజు రాణికి భోజనం పెట్టమన్నారు, టమాటో రసం కాస్త పులుపు తగ్గించి చేసి బీరకాయ పాలు పోసి ఉండి రెడీగా పెట్టు, అన్నం కూడా కాస్త మెత్తగా వండు, నేను 1 గంటలో వస్తానని ఫోన్ చేశారు. అందుకేనా వంట ఇంత తొందరగా మొదలుపెట్టావు? టిఫిన్ అయినా ఉందా? అంతా హాస్పిటల్కే పంపావా? ఇడ్లీలున్నాయమ్మా, పద తిందువు గాని. దా, గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేయడం తప్ప నేను అనుకున్నది ఒక్కటి ఆ భగవంతుడు చేయడం లేదు. భగవంతుడున్నది మంచి చేయడానికే కాని చెడు చేయడానికి కాదని ఇప్పటికి కూడా నీకు అర్థం కాలేదన్నమాట. చెడే చెయ్యని ఆ భగవంతుడు నా బుర్రలో ఎందుకు అటువంటి ఆలోచనలు కలిగించాడు? ఎంతో కాలంగా దాచుకున్న వేలకు వేలు అది చస్తుంది కదా, ఆ ఆస్తి మొత్తం నీకే వచ్చి నా మనసుకు కాస్త సంతోషం కలుగుతుందని ఆ డాక్టర్ గారి చేతుల్లో పోసాను గదే. అందుకే అన్నారు, శనీశ్వరుడు ఏ రేవుకెళ్ళి వల విసిరినా చేపలు పడవాట, ఎందుకు పనికిరాని పిత్త పరిగిలే పడతాయని. ఇక దాని గురించి మర్చిపో. ఎలా మర్చిపోనే కనకం? విషం బాటిల్ ఖాళీ చేశాం. ఆ రాణికి అది తలలో ఉన్న నరాల వరకు ఎక్కింది. లాభం లేదు, బతకదని పెదవి విరిచారు డాక్టర్లు. నక్క నోట్లో మట్టి కొట్టి నీ ఆడబిడ్డ ఎలా బతికిందే? ఎంత ఆలోచించినా నాకు అర్థం కాక
ఉదయం గుడికి వెళ్ళి నాకు ఆ మందిచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే గుడ్లు తేలేశాడు ఆ సన్నాసి. ఆ జానకమ్మ అదృష్టవంతురాలు, నువ్వు దురదృష్టవంతురాలివి. ఇకనైనా అనవసరపు ఆలోచనలు మాని బుద్ధిగా నడుచుకో. ఆ జానకి సంతోషంగా ఉండటం కాని, ఆ సురేష్ గాడు సుఖంగా కాపురం చేసుకుని బిడ్డా పాపలతో ఉండటం గాని జరగకూడదే. అది చూస్తూ నేను తట్టుకోలేను. పోనీ ఓ పంచి. చెప్పు, ఏం చేయను? త్వరగా చెప్పవే. ఎలాగో ఆకలవుతుంది, టిఫిన్ తినాలి అన్నావుగా, దానిలో కాస్త విషం ఉంటే కలుపుకొని తిను. నాకు పీడ విరగడవుతుంది. నీకు మంచి జరగాలని నేను తాపత్రయపడుతుంటే నన్ను చూస్తే నీకు వేళాకోళంగా ఉందా? పేడ విరగడవుతుందన్నావంటే నీకు నేను చాలా భారం అయ్యానేనేగా అర్థం. కాకపోతే ఏమిటమ్మా, నువ్వో నేనో విషం పెట్టావని అవతల నా మొగుడు ఆ జానకమ్మ మన మీద సందేహపడుతున్నారని తెలిసి కూడా కుక్కిన పేనులా నోరు మూసుకోకుండా చెంతికే నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. ఎవరి చెవునైనా ఈ మాటలు పడితే ఏం జరుగుతుందో కాస్త ఆలోచించు. ఆ మాత్రం నాకు తెలుసులే. నాకు ఎవరూ లేరనేగా మాట్లాడుతుంది. గోడకే చెవులుంటాయని మర్చిపోకే సుభద్రా. అయినా నీకే కృష్ణ రామ అంటూ కాస్త ప్రసాదం తిని ఏ గుళ్ళోనో కూర్చుంటావు. నేను నా కడుపులో బిడ్డ నానా అగచాట్లు పడాలి, అంతేగా? ఈ కుటుంబం మీద, మనుషుల మీద నీకు బాగా ప్రేమ పెరిగిపోయింది. తల్లి విషమైంది. అందుకే అన్నారే, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. అమ్మా, మా అత్తగారొచ్చే టైం అయింది. ఇక నీ రామాయణం ఆపుతావా? వాళ్ళ అనుమానం కాస్త బలపడినా మనిద్దరం ఉండేది కటకటాల వెనకని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేనేం కాని మాట అన్నానని దీనికి ఇంత కోపం? నా పాచిక పారనిచ్చేలా లేదే. ఏం చెయ్యాలబ్బా? మే కమిన్ డాక్టర్? ప్లీజ్ కమిన్. సిస్టర్ మిమ్మల్ని కలవమని చెప్పారు. మీరు పనిలో ఉన్నట్టున్నారు. నన్ను తర్వాత కలవమంటారా? ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీతో మాట్లాడాలని మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను. ప్లీజ్. థ్యాంక్ యూ. రేపు రాణిని డిశ్చార్జ్ చేస్తున్నాం. మా మావయ్య గారు చెప్పారు డాక్టర్. రాణిని మీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారు? డిశ్చార్జ్ కాగానే రాణి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళనని డైరెక్ట్గా మా ఇంటికే వస్తానని పట్టుబడుతోంది. మా అమ్మగారు కూడా మా ఇంటికే తీసుకువెళదాం అంటున్నారు. అంటే రేపు ఇక్కడి నుంచి రాణి అత్తవారింటికి వెళ్తుందన్నమాట. రాణికి ట్రీట్మెంట్ ఇంకొద్ది రోజులు కంటిన్యూ చేయాలి సురేష్. మందులు సక్రమంగా వాడాలి. అంతేకాదు, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చెకప్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే. రిపోర్ట్స్ ఫుడ్ పాయిజన్ అని వచ్చినప్పటికీ నేను ఆ రిపోర్ట్స్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను సురేష్. బ్రెయిన్ వరకు పాయిజన్ వెళ్ళింది అంటే ఎవరో కావాలనే కొద్ది కొద్దిగా పాయిజన్ దాదాపు 10 రోజులు పైగా తినిపించారు. అది ఆహారంలో కలిపి. ఆ విషప్రయోగం చేసిన వ్యక్తులు ఇంటి మనుషులే అయ్యుంటారని నా అనుమానం. చనిపోవాలని ప్రయత్నిస్తే గాడ్ గ్రేస్ ఆమె బ్రతికింది. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్త వహించాలి సురేష్. ఈ సందేహం మాలోనే ఉంది డాక్టర్. అందుకే రాణిని మా ఇంటికే తీసుకువెళ్లాలనే నిర్ణయానికి రావడానికి ఆ సందేహం కూడా ఒక కారణం. ఎనీహౌ, రాణి ప్రాణానికి ఇకపై ఎటువంటి భయం ఉండదు. మా అమ్మ తన కోడల్ని కళల్లో పెట్టుకుని చూసుకుంటుంది. ఆ ప్రయోగం చేసింది ఎవరో కూడా తెలుసుకోవలసిన బాధ్యత మీకుంది సురేష్. అలాగే, మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తాను డాక్టర్. మరి సెలవు తీసుకుంటాను. నేను చెప్పాలనుకున్న అతి ముఖ్యమైన విషయం నేనింకా చెప్పలేదు సురేష్. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస అంత గొప్పవాళ్లు కావటానికి బహుశా వాళ్ల విల్ పవరే అయ్యుంటుంది. పరమహంస గారు భార్యను కూడా తల్లిలాగే చూసుకునేవారట. అంతటి విశాల హృదయం ఎందరికుంటుంది సురేష్? మీరన్నది కరెక్టే డాక్టర్. వారికెవరూ సాటి రారేమో. అంత గొప్పవాడివి నువ్వు కావాలని నేను కోరుకుంటున్నాను సురేష్. ఐ మీన్ ఆ విల్ పవర్. నీకు కొత్తగా పెళ్ళయింది. ఆ పెళ్లి కూడా చాలా విచిత్రంగా జరిగింది. రాణి ప్రాణం నిలవటానికి ఆ పసుపుతాడు కూడా కారణమైంది. మీ చెల్లి పెళ్లి కారణంగా నీ పెళ్లి కావటానికి డిలే అయిందని కూడా మీ అమ్మ నాతో అన్నారు. పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఓ ట్విస్టింగ్ పాయింట్ అనేది నిజం. ఆ పెళ్లి కొంతమందిని అతి గొప్పవాళ్లుగా తీర్చిదిద్దితే కారణం ఏదైనా
మరికొందరిని తాగుబోతులుగా జోదగాళ్లుగా కూడా తయారు చేసింది. అమూల్యమైన డాక్టర్ గారి సమయాన్ని ఎలా వేస్ట్ చేస్తున్నారేమిటా అని నీ ఫీలింగా? నేను నీతో ఈ విధంగా మాట్లాడడానికి కారణం లేకుండా పోలేదు సురేష్. అది నాకు ఈ రూమ్లోకి రాగానే నాకు అర్థమైంది సార్. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని నా మనసు పరుగు తీస్తోంది. ఏ మనిషి అయినా పెళ్లి చేసుకునేది ప్రకృతి సిద్ధంగా వయసులోకి రాగానే ఏర్పడే కోరికలు తీర్చుకోవడం కోసం, దాని ద్వారా వంశాన్ని పెంపొందించుకోవడం కోసం, తనకంటూ ఓ కుటుంబంతో పాటు బాధ్యతలు నిర్వర్తించుకోవడం కోసం. యామ్ ఐ కరెక్ట్? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. విధిలిఖితం లేకపోయినా స్వార్థంతో కొందరు మనుషులు చేసే చెడ్డ పనులకు అమాయకులు బలవుతూ ఉంటారు. దానివల్ల కోరికలను చంపుకొని బ్రతకవలసిన పరిస్థితి కొందరికి ఏర్పడుతుంది. రియల్లీ ఇట్స్ పిటీ. డాక్టర్ గారు, అసలు విషయం చెప్పడానికి మీరు చాలా బాధపడుతున్నారని నాకు అనిపిస్తోంది. దేన్నైనా తట్టుకోగల శక్తి నాకుంది. విషయం ఏంటో చెప్పండి డాక్టర్. మీ భార్య రాణి విషయంలో చాలా అన్యాయం జరిగింది సురేష్. దానికి మీ భార్యే కాదు, మీరు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ప్లీజ్ డాక్టర్, ఏం జరిగిందో త్వరగా చెప్పండి. టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. మీ భార్యను మీరు గాజు బొమ్మలా చూసుకోవాలి. ఆమె తొందరపడ్డా, మీరు మైమరిచినా రాణి ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోతుంది. వివాహ జీవితానికి ఆమె అర్హత కోల్పోయింది. భర్తకు శరీర సుఖాన్ని అందించడానికి గాని, తల్లి కావటానికి గాని రాణి అర్హతలను కోల్పోయింది. అందుకే అన్నాను, మీ భార్య ఓ గాజు బొమ్మని. మీరనేది? ఈ విషయం మరికొంతకాలం మీ భార్యకు తెలియటం మంచిది కాదు. తట్టుకోగల శక్తి ఆమెలో లేదు. ఇప్పుడు నీ గుండెల్లో రేగుతున్న మంటల్ని నీ కళ్ళల్లో నేను చూడగలను సురేష్. వాటిని ఆర్పగల శక్తి ఎవ్వరికీ లేదు. నీకు నువ్వుగానే ఆర్పుకోవాలి. టేక్ ఇట్ ఈజీ అనటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు సురేష్. మీరు డాక్టర్గా కాక నా శ్రేయోభిలాషిగా ఎంతో అమూల్యమైన మీ టైంని నాకు అతి చక్కని అడ్వైజ్ ఇవ్వడానికి ఉపయోగించినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. నా భార్యను గాజుబొమ్మలాగే చూసుకుంటాను. ఎటువంటి పొరపాటు జరగనివ్వను. మీరు చెప్పిన గొప్పవారి మార్గంలోనే నేను నడుచుకుంటాను. వస్తాను డాక్టర్. బెస్ట్ ఆఫ్ లక్ అని నేను అనలేను సురేష్. నీకా నిగ్రహాన్ని, సహనాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుకుంటాను. విష్ యు ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. ఆంధ్రకర్పూర నీరాజనం దర్శయామి. ఎవరి పేరు ఖర్చన? సురేష్ రాణి, సురేషు రాణి. పైడపాల గోత్రం, ఆ. భరణి మృగశిర నక్షత్రం.